వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. బ్రేక్ఫాస్ట్ అంటే చూడండి, ఇది బ్రకోలీ తురిమేసాను. ఇది రెడ్ క్యాప్సికమ్, ఆనియన్, రెడ్ క్యారెట్, కాలీఫ్లవర్ కూడా తురుముకున్నా. ఒక 2 పచ్చిమిరపకాయలు, ఇది ఎల్లో క్యాప్సికమ్. ఇవన్నీ కలిపి మనం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. చూడండి, బ్రకోలీ ఇట్లా సన్నగా తురుముకుంటే పిల్లలు తింటారు, మనము తినొచ్చు అందరం. దీంట్లో ఎగ్స్ వేసి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ వేసి ఫ్రై చేసుకుందాం. ఇది ఇంట్లో నేను చేసిన వెన్న. ఇది మొన్న వెన్న తీసాయి కదా, వెన్నతో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. ఈ బ్రకోలీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో బ్రకోలీతో బ్రేక్ఫాస్ట్ బాగుంటుంది. చూడండి, కాలీఫ్లవర్ నేను ఇంట్లో చేసిన వెన్నతో వేయించుకొని చేసుకుంటే భలే బాగుంటుంది. ఇట్లా హెల్తీగా చేసుకుంటే బాగుంటాయి. ఇప్పుడు వీటిని లైట్గా కాసేపు వేయించుదాం. దీనికి సరిపోని సాల్ట్ వేసేస్తాం. ఒక్క టమాటా కూడా వేసుకుందాం, బాగుంటుంది. ఒక్క టమాటా వేసుకున్నాం. దీంట్లో కాస్త మసాలా కారం, కొంచెం అట్లా ఒక చిటికెడు. ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాం కదా, మరి ఎక్కువ ఫ్రై అయిపోద్ది. ఇది ఊరికనే ఒక 2 minutes అంతే, పచ్చి వాసన పోవాలంతే. మరి ఫ్రై అయితే కూరలాగా అయిపోద్ది. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత దీన్ని ఆమ్లెట్ పోసుకుందాం. కాస్త చల్లారిన తర్వాత చూడండి, ఇప్పుడు లైట్గా వేగినాయి కదా, ఎంత ఒక 2-3 minutes పెడితే చాలు. అట్లా పచ్చి వాసన పోవడానికి కోసమే. దీంట్లో ఒక స్పూను బియ్యం పిండి కలుపుతున్నా. అందరు మైదా పిండి కలుపుతారు కానీ మైదా పిండి కలపద్దు. నెక్స్ట్ ఒక స్పూను కార్న్ పౌడర్. ఊరికనే ఏంటంటే బైండింగ్ కోసమే ఇది కలిపేది మనం. బియ్యం పిండి అయితే కాస్త మంచిది కదా మైదా పిండి కన్నా. ఇప్పుడు దీంట్లో ఒక 3 eggs పోసుకుందాం. ఈ కోడిగుడ్లు దీంట్లో కలిపేసుకుందాం. చూడండి, 3 కోడిగుడ్లు పోసాయి. మన ఇష్టం ఎన్నైనా పోసుకోవచ్చు. నేను ఈ మెటీరియల్కి 3 సరిపోతాయని 3 పోసాయి. ఇది బ్రేక్ఫాస్ట్కి బాగుంటుందండి ఇట్లా చేసుకుంటే. నైట్ తినడానికైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా మనం ఎగ్స్ ఎన్ని పోసుకున్నా బాగానే ఉంటుంది. ఎంత ఎక్కువ పోసుకున్నా లిమిట్ ఏం లేదు. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. నేను మంచి బ్రకోలీ, క్యాప్సికమ్, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, కాలీఫ్లవరు, క్యారెట్ ఇవన్నీ వేసా. మీరు ఇంకన్నీ వేసుకోవచ్చు. ఇంకేమన్నా బీన్స్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. అంతే, పూర్తిగా మంచిగా కలిసింది కదా. బాగా కలుపుకుంటే ఎగ్ బాగా కలుస్తుంది. కలిసింది. చూడండి, ఇప్పుడు కాస్త ఆయిల్, కాస్త నెయ్యి వేసుకుందాం.
బాగుంటుంది. కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి వేసుకుంటే ఆమ్లెట్కు ఇప్పుడు ఈ మెటీరియల్ కలుపుకున్నాం కదా, చూడండి దీన్ని ఇట్లా ఆమ్లెట్ వేసేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇది. మనం మార్నింగ్ చేసుకోవచ్చు, నైట్ చేసుకోవచ్చు. అందుకు మనం కోడిగుడ్లు ఎన్ని కావాలంటే అన్ని కోడిగుడ్లు పోసుకోవచ్చు. మైదా పిండి వేయబాకండి ఎప్పుడైనా. బైండింగ్కి బియ్యం పిండి, కార్న్ఫ్లవర్ వేసుకోండి. మైదా పిండి తినొద్దు అంటున్నారు కదా, అందుకని బియ్యం పిండి అయితే కాస్త పర్లేదు. లేకపోతే ఇంక జొన్న పిండి అయినా ఒక స్పూన్ వేసుకోవచ్చు, శనగపిండి ఒక స్పూన్ వేసుకోవచ్చు. ఏదైనా సరే, మైదా పిండి తప్పించి ఏదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. మూత పెట్టుకుందాం. ఇట్లా మూత పెట్టుకుంటే ఒక 1 minute ఆమ్లెట్ అయిపోద్ది. చూడండి ఇట్లా. మీరు టమాటా టైంకి లేకపోతే టమాటా సాస్ వేసేసుకోవచ్చు. టమాటా వేస్తే కాస్త పుల్ల పుల్లగా బాగుంటుంది, కొంచెం టేస్ట్ బాగుంటుంది. 2 minutes అయిపోద్దండి బ్రేక్ఫాస్ట్. కాస్త కటింగ్ చేయడమే కాస్త లేటుగానే అన్నీ తురుముకోవాలి, కట్ చేసుకోకుండా తురుముకుంటే బాగుంటుంది. అయిపోయింది. కొంచెం ఒక్కటే స్పూను, ఎక్కువ పట్టదు. ఒక సగం చెంచా నూనె, సగం చెంచా నెయ్యి. చూడండి ఇట్లా కలిపి పెట్టుకున్న బాండీలో వేయించా కాబట్టి దాంట్లోనే కలిపేసా, ఇంకా మళ్ళీ వేరే ఎందుకులే అని. సిమ్లో పెడితే నెమ్మదిగా లోపలకు కూడా కాలాలి కదా. ఇట్లా పోసుకుంటే ఒక్కళ్ళకి ఒకటి సరిపోద్ది బ్రేక్ఫాస్ట్. నెయ్యి ఉన్నా నెయ్యి వేసుకోవచ్చు, నూనె అయినా నూనె వేసుకోవచ్చు. పైన ఒక్క డ్రాప్ చాలు, ఎక్కువ ఒక్కర్లు. ఒక 1 minute మూత వేసుకుందాం. మార్నింగ్ ఇట్లా చేసుకోండి, బాగుంటుంది బ్రేక్ఫాస్ట్. ఇంకా కాస్త వేగాలి. ఒక్క సగం చెంచా నూనె, ఒక సగం చెంచా నెయ్యి అట్లా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ నేను బటర్ వేసి వేయించా కదా, మీరు బటర్ ఉంటే ఫస్ట్ బటర్తో కూడా వేసుకోవచ్చు, రెండోసారి కూడా బటర్ వేసుకోవచ్చు. మరి ఎంత ఎందుకులే అని ఫస్ట్ ఒక 2 స్పూన్లు బటర్ వేసి వేయించా. బటర్ అంటే నేను కొనుక్కున్నది కాదు, ఇంట్లోనే చేసింది బటర్. అది వెన్న తీస్తా కదా, ఆ వెన్న కాస్త ఆపుకొని మిగతాది నెయ్యి కాసుకుంటా. అవన్నీ ఏం చేయాలంటే మామూలు ఫ్రిడ్జ్లో పెట్టద్దు, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి. మనం కొంచెం అంత కప్పు తీసుకొని ఇట్లా బ్రెడ్కి కానీ దానికి కొంచెం కప్పు తీసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు 1 రోజులైనా వెన్న పాడవకుండా ఉంటుంది. ఈ మామూలు కింది ఫ్రిడ్జ్లో పెడితే ఏమైందంటే ఒక 4-5 రోజులు అయిన తర్వాత కాస్త ఎల్లో కలర్ వచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది. అందుకని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిండు అనుకోండి 1 రోజులైనా బాగుంటుంది. అంత కప్పు నిండా తీసుకొని నేను మిగతాది నెయ్యి కరగబెట్టుకుంటా. అట్లున్నప్పుడు ఇటువంటి వాటికి వెన్న వేసుకొని చేసుకుంటే బాగుంటుంది.
కాలాలి. ఎంత, ఇటు ఒక 2 మినిట్స్ అటు ఒక 2 మినిట్స్. ఆమ్లెటే కదా, పచ్చివైనా వేసుకోవచ్చు, వేయించక్కర్లేదు. కానీ నేను ఇదివరకు పచ్చిదే వేసేది. ఇప్పుడు కాస్త ఒక 1 మినిట్ అట్లా బటర్ తగులుతుంది కదా, బటర్లో వేయించితే బాగుంటుందని అట్లా వేయించాను. చూడండి అయిపోయింది. చూడండి ఈ సైజు ఒక్కళ్ళకి ఒకటి వేసేసుకోవచ్చు, చాలు, ఫుల్ అయిపోద్ది. వెజిటబుల్స్తో, ఎగ్స్తో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ట్రై చేయండి, ఇట్లా ఈజీగా అయిపోద్ది. కాకపోతే మీరు ముందు రోజైనా కట్ చేసి పెట్టుకోవచ్చు. మార్నింగ్ అంటే కట్ చేయడానికి కాస్త లేట్ అయితే అన్నీ తురిమి ఒక బాక్స్లో పోసి పెట్టేసుకుంటే సరిపోద్ది, అంతే, అయిపోయింది.